గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు రాధిక కళ్యాణ్ ఛానల్. సో మన ట్రిప్లో ఈరోజు డే 2. సో ఈరోజు వచ్చేసి చాలా 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 ఎగ్జైట్మెంట్గా ఉన్న ట్రిప్. పూరి జగన్నాథుడికి బయలుదేరిపోతున్నాము. సో అందరం రెడీ అయిపోయాము. ఇక్కడి నుంచి అంటే మనకు వైజాగ్ నుంచి పూరి జగన్నాథుడికి వచ్చేసేసి ఆల్మోస్ట్గా మనకి 450 కిలోమీటర్స్ అయితే పడుతుంది. సో ఫస్ట్ మనం వచ్చేసేసి లింగరాజపురం అయితే వెళ్తామన్నమాట. స్వామివారిని దర్శించుకున్న తర్వాత శివని, అది కూడా ఎంతో 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 ఫేమస్ అయిన టెంపుల్ అండ్ 11వ శతాబ్దంలో కట్టిన ఆలయము. అండ్ అక్కడ శివయ్య వచ్చేసి స్వయంభువు, ఎవరు చేసి ప్రతిష్టాపన చేసింది కాదు, అది స్వయంభూ లింగము. చాలా 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 ప్రాముఖ్యత కలిగిన ఆలయం. త్వరలో ఈ ఆలయ చరిత్రతో కూడా మీ ముందుకైతే వస్తాను. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ పూరి బయలుదేరుతున్నాము. మనకి లింగరాజపురం వచ్చేసి భువనేశ్వర్లో అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ లింగరాజపురంకి వెళ్ళి శివయ్యని దర్శనం చేసుకున్న తరువాత అక్కడి నుంచి కోణార్క్ దేవాలయంకి వెళ్తామా, సూర్య దేవాలయంకి వెళ్తామా, లేకపోతే పూరి వెళ్తున్నామా అనేది ఇంకా కొంచెం 50-50 డౌట్గా ఉందన్నమాట. ఏదైనా కూడా డిపెండ్స్ ఆన్ ద టైమ్. సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసేసి పూరికి బయలుదేరుతున్నాము. హరే కృష్ణ. ఇప్పుడైతే విశాఖపట్నం నుంచి పూరికి బయలుదేరుతున్నాము. బయలుదేరే ముందుగా కింద రెస్టారెంట్కి వచ్చాము. ఇప్పుడైతే హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇప్పుడైతే మనం బయలుదేరుతాము. పూరికి మధ్యలో అంటే పూరికి వెళ్ళే దారిలో ఫస్ట్ ఒడిస్సాలోని లింగరాజపురం ఆలయానికి వెళ్ళి అక్కడ శివయ్యని దర్శించుకున్న తర్వాత పూరికైతే వెళ్తామన్నమాట. అది కంపల్సరీ అలానే వెళ్ళాలట. ఫస్ట్ లింగరాజపురంలో శివయ్యని దర్శించిన తర్వాతే పూరిని విజిట్ చేయాలని అంటారు. ఎందుకనే తర్వాత చెప్తాను. సో మనమైతే పొద్దున వైజాగ్ నుంచి బయలుదేరాం కదా. వైజాగ్లో అయితే మంచిగా చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్. నేను బ్రేక్ఫాస్ట్ మా హోటల్లోనే చేస్తాను. హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకొని అక్కడ నుంచి ఇప్పుడు ఒరిస్సాకి ఎంటర్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక 2 hours అయితే అవుతుంది. ఇంతవరకు ఒక్క హోటల్, ఒక్క రెస్టారెంట్ అయితే కనిపించలే. ఫుడ్కి ఏమీ దొరకలేదు. 3 వరకు నానా బాధలు పడ్డాము, ఏమేది దొరకలేదు. అంటే ఏరియా కూడా చాలా 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 డ్రైగా ఉంది. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒకే ఒక రెస్టారెంట్ కనిపించింది. మీరు ఎవరైనా కనుక రోడ్డు ప్రయాణం పెట్టుకుంటే వైజాగ్ టు పూరి జగన్నాథ్ టెంపుల్కి దయచేసి ఫుడ్ అయితే క్యారీ చేయండి, ఏమన్నా అక్కడ పార్సల్ చేసుకొని. సో ఇక్కడ నాకు రోడ్లో కనిపించిన మధ్యలో కనిపించిన రెస్టారెంట్ మీకు చూపిస్తున్నా. ఇట్ ఈస్ వెజ్ అండ్ నాన్ వెజ్. అంత గొప్పగా అయితే ఏం లేదు. ఓకే ఇదేనండి నేను చెప్పిన రెస్టారెంట్. పెద్దగా అయితే ఏం లేదు, ఇంకా ఏది దొరకలేదు కాబట్టి ఓకే అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. బట్ ఓకే ఇంకా తప్పదు. ఫైనల్గా అయితే లింగరాజపురం అయితే వచ్చేసాం. 5:30 అయిపోయింది. సో డే లైట్ అయితే కావాలి, ఎందుకంటే మీ అందరికీ కూడా ఈ టెంపుల్ చూపించాలి కదా. ఇప్పటి గుడి కాదు ఇది, చాలా 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 పురాతనమైన గుడి. సో ఇంట్రడక్షన్ అంతా తర్వాత మాట్లాడుకుందాం మనము. సో ఇప్పుడైతే 5:30 అయిపోయింది. ఫస్ట్ టెంపుల్ అంతా మనము షూట్ చేసుకుందాము. ఫైనల్గా అయితే లింగరాజపురం వచ్చేసాము. ముందు లింగరాజపురం ఎందుకు రావాలి అనేది నేను లింగరాజపురం స్టోరీ చెప్తున్నప్పుడు, అంటే మనం పూరి కన్నా ముందుగా లింగరాజపురం రావాలంట. అది ఎందుకు అనేది నేను మన పూరి స్టోరీ చెప్తున్నప్పుడు అయితే నేను మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. లింగరాజపురంలో ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా వచ్చేసేసి రథము. అంటే మనకి ఇప్పుడు పూరి జగన్నాథుడి రథయాత్ర ఎలాగైతే జరుగుతుందో అక్కడ జగన్నాథుడికి, బలరాముడికి, సుభద్రమ్మకి ఎలాగైతే రథయాత్ర జరుగుతుందో ఇక్కడ కూడా లింగరాజపురంలో శివయ్యకి అలాగే రథయాత్ర జరుగుతుందనమాట. ఆ రథం అనమాట ఇది. సో ఇప్పుడైతే మనం ఆలయంలోనికైతే ప్రవేశిస్తున్నాము. ఇదంతా కూడా ఆలయం అవుట్ సైడ్ గోడలు అనమాట. చూసారు కదా ఎంత పెద్ద హైట్ ఉన్నాయి చూడండి గోడలు అయితే. అండ్ ఆలయం కూడా చాలా చాలా పురాతన కాలం నాటి ఆలయం. ఆల్మోస్ట్ 11వ శతాబ్దం నాటి ఆలయము. మనకు తెలిసిన చరిత్ర ప్రకారం 11వ శతాబ్దం అని అంటారంట. అంతకుముందు అంటే చరిత్ర చెప్తుంది ఏంటంటే ఈ ఆలయము 6వ శతాబ్దం నుంచే ఉంది అనేసి పురాణాలు అయితే చెప్తున్నాయంట. చరిత్ర చెప్తుంది మనకి. ఇక్కడ అన్నీ కూడా లోటస్లు అయితే చాలా బాగున్నాయి. గ్రీన్, వైట్, పింక్ అయితే నాకు చాలా నచ్చింది. వెళ్తూ అక్కడికి శివయ్యకి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కేవలము శివయ్యే కాకుండా నారాయణుడు, అంటే శివుడు నారాయణుడు కలిసి ఒకే లింగంలో ఉద్భవించిన ప్రదేశం ఇది. అండ్ దట్టు స్వయంభూగా ఉద్భవించిన ప్రదేశం. దీనికైతే చాలా హిస్టరీ ఉంది. మనం హిస్టరీ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఫస్ట్ లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం పూర్తి చేసుకొని అయితే వచ్చేస్తాను. ఎందుకంటే టెంపుల్ లోపలికి మొబైల్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అంట. అందుకని చెప్పేసి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మీకు ఆలయ చరిత్ర మొత్తం అయితే చెప్తాను మీకు.
దర్శనమైతే చాలా 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 బాగా జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ దర్శనం చేసేసుకోండి. ఆ తరువాత అయితే ఆలయాన్ని మొత్తం మీరు చూడవచ్చును. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి క్యూ ఉంది అంటే గనక అక్కడ పూజారులు ఆల్రెడీ ఉంటారు. మీరు గనక మనిషికి 200 రూపాయల లెక్కన ఇచ్చారు అంటే పక్క నుంచి తీసుకొని వెళ్ళి చక్కగా ఆలయ చరిత్ర మొత్తాన్ని మనకైతే వివరిస్తారు. ఆ తరువాత వాళ్లే మనల్ని తీసుకొని వెళ్ళి ఆలయం లోపలికి ఫ్రంట్ లైన్లో నిల్చోబెట్టి చక్కగా స్వామివారి దర్శనాన్ని అయితే మనకైతే కల్పిస్తారు. ఎందుకంటే ఇక్కడ శివలింగము కొంచెం ఆల్మోస్ట్ భూమికి సమానమైన ఇదిలో ఉంటుంది కాబట్టి, అంటే హైట్లో ఉంటుంది కాబట్టి మనకి వెనకాల వైపు ఉంటే అంత ఈజీగా కనిపించదు. అందువల్ల ఏంటంటే మనం అక్కడ ఉన్న పూజారుల సహాయంతో గనక దర్శనానికి వెళ్ళామంటే చాలా చక్కగా అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇక చరిత్ర గురించి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు. భువనేశ్వర్లో కొలువు తీరి ఉన్న లింగరాజు ఆలయ చరిత్ర గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. దేవాలయాల నగరమైన భువనేశ్వర్లోని అతి పెద్ద మరియు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం లింగరాజ ఆలయం. ఈ ఆలయం హరిహర స్వామికి అంకితం చేయబడింది. అంటే ఇటు విష్ణుమూర్తికి అలాగే ఇటు మహాశివుడికి కూడా ఈ ఆలయాన్ని అంకితం చేసి ఉన్నారు. అలాగే ఈ ఆలయం 11వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ పుణ్యక్షేత్రంలో స్వయంభూ శివలింగం ఉంది. ఇది 8 అడుగుల వ్యాసము మరియు 8 అంగుళాల ఎత్తు ఉంటుందని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. ఒక వాస్తు అద్భుతమైన లింగరాజు ఆలయం ఈ నగరంలో అగ్రశ్రేణి పర్యాటక ఆకర్షణగా ఉంది. అయితే దీనిని హిందువులు మాత్రమే సందర్శించగలుగుతారు. అలాగే కళింగ వాస్తు శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం దాని గోడలపైన చక్కగా చెక్కబడిన శిల్పాలను కలిగి ఉంటుంది. విశాలమైన ప్రదేశంలో విస్తరించి ఉన్న ఈ ఆలయ సముదాయంలో దాదాపుగా 150 చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. ప్రధాన గర్భగుడి గోపురం చాలా ఎత్తుగా ఉండి దూరం నుండి కూడా చక్కగా మనకైతే కనిపిస్తుంది. అయితే ఈ ఆలయ నిర్మాణం గురించి తెలుసుకుందాము. ఈ ఆలయము 11వ శతాబ్దంలో సోమవంశీయుడైన జజాతి కేసరి నిర్మించారు. అయితే ఈ ఆలయంలోని స్వయంభూ శివలింగాన్ని 6వ శతాబ్దంలోనే పూజించేవారని ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం. పౌరాణిక అధ్యయనాల ప్రకారం బ్రహ్మదేవునికి అంకితం చేయబడిన ప్రాచీన హిందూ గ్రంథమైన బ్రహ్మపురాణములో ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది. ఈ పుణ్యక్షేత్రం యొక్క ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇది హిందూ మతములోని 2 ప్రధాన శాఖలైన శైవం మరియు వైష్ణవం యొక్క కలయికకు ప్రతీతిగా ఈ ఆలయం నిలుస్తుంది. అలాగే ఈ ఆలయాన్ని ఏకామ్ర క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడి లింగరాజు దైవం మొదట ఒక మామిడి చెట్టు ఏకామ్రం కింద ఉండేవారట. 13వ శతాబ్దానికి చెందిన సంస్కృత గ్రంథమైన ఏకామ్ర పురాణం ప్రకారం సత్య త్రేతాయుగాలలో అధిష్టాన దైవం లింగంగా శివుని నిరాకార రూపం కనిపించలేదని, కేవలం ద్వాపర కలియుగాలలో మాత్రమే అది లింగంగా ఆవిర్భవించిందని పేర్కొనబడి ఉంది. ఈ ఆలయంలోని లింగం ఒక శక్తిపై కొలువై ఉన్న సహజమైన ఆకారం లేని రాయిగా ఉంది. ఇటువంటి లింగాన్ని కృతివాస లేదా స్వయంభూ అని పిలుస్తారు. అలాగే ఇక్కడ ప్రధాన శివలింగానికి ఇరువైపులా శక్తి స్వరూపిణిగా పార్వతీదేవి భువనేశ్వరి రూపంలో పూజలు అందుకుంటూ ఉంటుంది. శివునికి అంతఃశక్తిగా ఇక్కడ అమ్మవారిని అర్చిస్తారు. ఇక మనము పూరీ జగన్నాథ ఆలయాన్ని దర్శించే ముందుగానే ఇక్కడికి వచ్చి లింగరాజు ఆలయాన్ని దర్శించాల్సి ఉంటుంది. అది ఎందుకనే చెప్తాను. పూరీ జగన్నాథ క్షేత్రాన్ని దర్శించే ముందుగానే లింగరాజ ఆలయాన్ని సందర్శించటం ఇక్కడ సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది. ఒడిస్సా పురాణాల ప్రకారం శైవ మరియు వైష్ణవ సాంప్రదాయాల సమన్వయంగా హరిహర క్షేత్రమైన భువనేశ్వరిలో శివుని ఆశీస్సులు పొందిన తరువాతనే పూరీ జగన్నాథ్ ఆలయాన్ని దర్శించాలని చెబుతారు. అయితే దానికి ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయ కారణం కూడా ఉంది. హరిహర రూపం లింగరాజ ఆలయంలో శివుడు వైష్ణవుల అంటే హరిహర సంయుక్త ఆరాధన ఉంటుంది. విష్ణు రూపుడైన జగన్నాథుణ్ణి దర్శించడానికి వెళ్లే ముందుగా ఈ హరిహర క్షేత్రాన్ని దర్శించటం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అంతేకాకుండా క్షేత్ర పాలకుల నమ్మకం ఏమిటి అంటే భువనేశ్వర ప్రాంతాన్ని ఏకామ్ర క్షేత్రంగా పిలుస్తారు. పూరీ యాత్రకు వెళ్లే భక్తులు ముందుగా ఇక్కడికి వచ్చి స్వామిని వేడుకొని తమ యాత్రని
నిర్విఘ్నంగా సాగాలని కోరుకుంటారని కూడా నమ్ముతారు. అంటే ముందుగా మనము పూరీ జగన్నాథుణ్ణి దర్శించే ముందుగా ఇక్కడికి వచ్చి అంటే లింగరాజపుర ఆలయానికి వచ్చి ఈ యొక్క శివుడు మరియు విష్ణుమూర్తి కలిసి ఉన్నటువంటి ఈ లింగాన్ని దర్శించుకొని మన యొక్క యాత్ర ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు కలగకుండా పూర్తయ్యేటట్టు ఇక్కడికి వచ్చి ప్రార్థించాలి అని ఇక్కడ ఉన్న భక్తుల విశ్వాసము. విన్నారు కదా, ఒరిస్సాలో కొలువు తీరియున్న లింగరాజపుర ఆలయ చరిత్రని ఎంత అద్భుతంగా ఉందో కదా. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఎన్నో ఆలయాలు సందర్శిస్తున్నాను, మీ అందరి కోసం ఆలయాల చరిత్రని ఎంతో అన్వేషించి ఎంతో విషయాన్ని తెలుసుకొని మీ ముందుకు వస్తున్నాను. నా కోసం ఒక చిన్న పని చేస్తారా? దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మంచి కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు, సరేనా? అయితే ఈ ఆలయం అయితే ఎంత బాగుందంటే 2 కళ్ళు సరిపోలేదండి. కొన్ని వందల ఎకరాల్లో ఈ ఆలయాన్ని అయితే చూస్తూ ఉంటే అబ్బా ఎంత అద్భుతంగా అనిపించిందో తెలుసా. ఆలయం అయితే చాలా 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 బాగుంది. అండ్ ఆ చరిత్ర వింటుంటే ఆ పూజారులు చెప్తారని చెప్పాను కదా, ఆ చరిత్ర వింటుంటే ఎంత బాగుందంటే యాక్చువల్గా ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకి పూరీ జగన్నాథ్ ఆలయానికి ముందు ఈ ఆలయం ఉందని, అలాగే ఇంకొకటి ఏంటంటే పూరీ జగన్నాథుడు ఇక్కడున్న శివయ్యని అన్నయ్య అని పిలుస్తారని అలా వాళ్ళైతే చెప్తున్నారనమాట. కానీ మనకి ఇక్కడ హిస్టరీలో అయితే తగలలేదు, కానీ వాళ్ళు చెప్పే చరిత్ర ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఇంకొక సాంప్రదాయాన్ని చూశాను నేను. యాక్చువల్గా శివయ్య ఆలయంలో ఖచ్చితంగా నందీశ్వరుడు ఉంటారు కదా, ఇక్కడ చాలా పెద్ద నంది ఉంటుందన్నమాట. అక్కడ మనము వెళ్ళి నందీశ్వరుని చెవిలో మనకి కావాల్సిన ఏదైనా ఒకే ఒక్క కోరిక అండి ఖచ్చితంగా జరుగుతుందట. ఒకే ఒక్క కోరిక చెప్పుకొని నంది ప్రదక్షిణం పూర్తి చేసుకొని వచ్చి అక్కడ నంది మెడలో ఒక గంట ఉంటుందన్నమాట. ఆ గంట కొట్టేసేసి నమస్కారం చేసుకుని మనం బయటకైతే వచ్చేయాలి. కానీ వాళ్ళు చెప్తారు ఒకే ఒక్క కోరిక కోరుకోవాలంట. గంటలు మనం అక్కడ వందల కోరికలు కాదు, ఒకే ఒక్క కోరిక, అది న్యాయపరమైన కోరికను కోరుకొని మనం నమస్కారం చేసుకొని వస్తే ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం అనమాట. నాకైతే ఈ ఆలయాన్ని సందర్శించటం ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే అంత ఈజీ కాదు ఇంత దూరాలు వెళ్ళి ఇంత మంచి చరిత్ర కలిగిన ఆలయాలను సందర్శించాలంటే ఆ భగవంతుడి యొక్క కృప, వాళ్ళ ఆశీర్వచనం ఉంటేనే మనం వెళ్ళగలుగుతాము. సరే, మీ అందరికైతే ఈ ఆలయ చరిత్ర నచ్చింది కదా. నేను మీకు క్లియర్గా ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి ఇవన్నీ చెప్పలేకపోవడానికి కారణం అంటే నేను సొంతగా నా వెహికల్లో అంటే నా కారులో వెళ్ళాను కాబట్టి నేను కరెక్ట్గా మీకు ఈ విషయాలన్నీ చెప్పలేకపోతున్నాను. కానీ మీకు చక్కగా భువనేశ్వరి ఫ్లైట్ ఉంది, అలాగే ట్రైన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా అయితే ఇక్కడికి చేరుకోవచ్చు. సో ఈ ఆలయ చరిత్ర విన్నారు కదా. ఇంకా ఇక్కడి నుంచి మనం ఇప్పుడైతే నేను ఎంతగానో ఎదురు చూస్తున్నా పూరీ జగన్నాథ్ ఆలయానికి బయలుదేరుతున్నాను. మీ అందరికీ ఆలయ చరిత్ర నచ్చింది కదా. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి పూరీలో కలుద్దామా? ఉంటానండి.